హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్సి బడి ఛానల్. ఈ వీడియోలో మనం కొన్ని జియోగ్రఫీ ఫస్ట్ లెసన్ సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అనేది ప్రాక్టీస్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీద మీ యొక్క ఒపీనియన్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, డైలీ ఇలా టెస్ట్ ప్రతి లెసన్ నుంచి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అనేది ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా, మీ యొక్క ఒపీనియన్ ఏంటో కంపల్సరీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ క్వశ్చన్, విశ్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రం. ఏ సెలినోగ్రఫీ, డి ఖగోళ శాస్త్రం, సి ఏ అండ్ బి, ఆప్షన్ డి ఖగోళ శాస్త్రం. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఖగోళ శాస్త్రం. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. విశ్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఖగోళ శాస్త్రం అంటారు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. అయితే క్వశ్చన్ నెంబర్ 2, విశ్వం అనే పదం డాష్ పదమైన ఇంకో పదం నుంచి ఉద్భవించింది. ఓకేనా, ఏ పదం నుంచి మన విశ్వం అనేది ఉద్భవించిందో చెప్పండి. ఆప్షన్ 1 ఫ్రెంచ్ అండ్ యూనివర్సమ్, ఆప్షన్ బి గ్రీక్ అండ్ యూనివర్సమ్, ఆప్షన్ సి ఇటలీ అండ్ యూనివర్సమ్, ఆప్షన్ డి లాటిన్ అండ్ యూనివర్సమ్. విశ్వం అనే పదం ఏ పదం నుండి ఉద్భవించిందో చెప్పండి. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. విశ్వం అనే పదం లాటిన్ పదమైన యూనివర్సమ్ నుండి ఉద్భవించింది. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. యూనివర్సమ్, దీని అర్థం. విశ్వం అనేది యూనివర్సమ్ అనే పదం నుంచి ఉద్భవించింది కదా, మరి దీని యొక్క అర్థం ఏంటి? యూనివర్సమ్ అంటే అర్థం ఏంటి? ఆప్షన్ ఏ మొత్తం పదార్థం, ఆప్షన్ బి మొత్తం అంతరిక్షం, ఆప్షన్ సి ఏ అండ్ బి, ఆప్షన్ డి ఏది కాదు. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. యూనివర్సమ్ దీని అర్థం. క్వశ్చన్ నెంబర్ 3. ఆన్సర్ ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మొత్తం యూనివర్సమ్ అంటే మొత్తం పదార్థం లేదా మొత్తం అంతరిక్షం అనే అర్థం. ఓకే, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ థర్డ్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 4. అంతరిక్షంలో నక్షత్రాలు, గ్రహాలు మరియు ఇతర సహజ వస్తువులను అధ్యయనం చేసే వ్యక్తిని ఏ శాస్త్రవేత్త అని అంటారు? అంతరిక్షంలో నక్షత్రాలు, గ్రహాలు ఉంటాయి కదా, వాటి గురించి అధ్యయనం చేసే వ్యక్తిని ఏ శాస్త్రవేత్తను అంటారు? ఆప్షన్ ఏ ఖగోళ శాస్త్రవేత్త, ఆప్షన్ బి భూగోళ శాస్త్రవేత్త, ఆప్షన్ సి భౌతిక శాస్త్రవేత్త, ఆప్షన్ డి బి అండ్ సి. అంతరిక్షంలో నక్షత్రాలు, గ్రహాలు మరియు ఇతర సహజ వస్తువులను అధ్యయనం చేసే వ్యక్తిని ఏమంటారంటే ఖగోళ శాస్త్రవేత్త అంటారు. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంతరిక్షంలో నక్షత్రాలు, గ్రహాలు మరియు ఇతర సహజ వస్తువులను అధ్యయనం చేసే వ్యక్తినే ఖగోళ శాస్త్రవేత్త అంటారు. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. ఖగోళ శాస్త్రాన్ని రష్యన్ భాషలో ఏమంటారు? ఆప్షన్ ఏ ఖగోళ శాస్త్రవేత్త, ఆప్షన్ బి ఆస్ట్రానమీ, ఆప్షన్ సి కాస్మాలజీ, ఆప్షన్ డి భూగోళ శాస్త్రవేత్త. ఖగోళ శాస్త్రవేత్తని రష్యన్ భాషలో ఏమంటారు? ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఖగోళ శాస్త్రం రష్యన్ భాషలో ఏమంటారంటే కాస్మాలజీ అంటారు. ఓకేనా ఫ్రెండ్స్, మనం ఖగోళ శాస్త్రవేత్తని వివిధ భాషలో వివిధాలుగా పిలుస్తాం. నెక్స్ట్ అయితే రష్యన్ భాషలో కాస్మాలజీ అని పిలుస్తాం. ఓకే, క్వశ్చన్ నెంబర్ 5, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6.
రసన్ భాషలో కాస్మాలజీ అంటాం కదా. అయితే ఆంగ్ల భాషలో ఖగోళ శాస్త్రాన్ని ఏమని అంటారు? ఖగోళ శాస్త్రాన్ని ఏమని అంటారు ఆంగ్ల భాషలో, అంటే ఇంగ్లీష్లో ఏమని అంటారు? ఆప్షన్ ఏ ఆస్ట్రానమీ, ఆప్షన్ బి పెట్రాలజీ, ఆప్షన్ సి పెడాలజీ, ఆప్షన్ డి కాస్మాలజీ. కరెక్ట్ ఆన్సర్ ఆంగ్ల భాషలో ఏమంటాం మనం? ఆస్ట్రానమీ. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆస్ట్రానమీ అని అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. సారీ, సేమ్ క్వశ్చన్స్ రిపీట్ అయినాయి. క్వశ్చన్ నెంబర్ 8. ఖగోళ శాస్త్రం పరిశోధనను ఎవరితో ప్రారంభమైంది? ఏ దేశానికి చెందిన వ్యక్తి? అయితే ఖగోళ శాస్త్రం అనేది ఎవరితో ప్రారంభమైంది? అతను ఏ దేశానికి చెందిన శాస్త్రవేత్త? ఆప్షన్ ఏ టాలమీ ఈజిప్టు, ఆప్షన్ బి గెలీలియో గ్రీక్, ఆప్షన్ సి గెలీలియో జర్మనీ, ఆప్షన్ డి గెలీలియో ఇటలీ. ఏ శాస్త్రవేత్తతో ప్రారంభమైంది? ఆ శాస్త్రవేత్త ఏ దేశానికి చెందిన అతను? ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఖగోళ శాస్త్ర పరిశోధన గెలీలియోతో ప్రారంభమైంది. ఈయన ఇటలీ దేశానికి చెందిన వ్యక్తి. ఓకే, ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. గెలీలియో ఏ పరికరాన్ని తయారు చేశారు? ఆప్షన్ ఏ టెలిఫోన్, ఆప్షన్ బి టెలిస్కోప్, ఆప్షన్ సి స్టెథోస్కోప్, ఆప్షన్ డి ఏ అండ్ బి. గెలీలియో ఏ పరికరాన్ని తయారు చేశారు? క్వశ్చన్ నెంబర్ 9. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సారీ, ఇక్కడ టెలిస్కోప్ పడాల్సింది టెలిఫోన్ అని పడింది. సారీ, రాంగ్. ఓకేనా, ఇక్కడైతే టెలిస్కోప్. ఓకేనా, టెలిస్కోప్ అండి. ఆప్షన్ అనేది రాంగ్ పడింది. ఆప్షన్ ఏ టెలిస్కోప్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. మహావిస్ఫోటన సిద్ధాంతం, దీనిని మనం బిగ్ బ్యాంగ్ థియరీ అంటాము, మొదట ఏ ఖగోళ శాస్త్రవేత్త ప్రతిపాదించాడు? ఫస్ట్ టైం మహావిస్ఫోటన సిద్ధాంతాన్ని ఏ ఖగోళ శాస్త్రవేత్త ప్రతిపాదించారు? ఆప్షన్ ఏ జార్జిస్ లెమైటర్, ఆప్షన్ బి టాలమీ, ఆప్షన్ సి జార్జిస్ టాలమీ, ఆప్షన్ డి ఏ అండ్ బి. కరెక్ట్ ఆన్సర్ అంటే చెప్పండి. బిగ్ బ్యాంగ్ థియరీ అనేది ఫస్ట్ ఎవరు ప్రతిపాదించారు? జార్జిస్ లెమైటర్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించారండి ఫస్ట్ బిగ్ బ్యాంగ్ థియరీ గురించి. ఓకేనా, జార్జిస్ లెమైటర్ అనే శాస్త్రవేత్త బిగ్ బ్యాంగ్ థియరీ గురించి ప్రతిపాదించారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. విశ్వం ఎలా ఆవిర్భవించింది? విశ్వం అనేది ఎలా ఆవిర్భవించింది? ఆప్షన్ ఏ ఒక చిన్న అణువు నుండి ప్రారంభమై ఆ చిన్న అణువు అనంతమై ఉష్ణోగ్రత మరియు అనంత సాంద్రత కలిగి, ఆప్షన్ బి ఉష్ణోగ్రత మరియు సాంద్రత పెరిగిన కారణంగా అది పేలిపోయి, ఆప్షన్ సి విశ్వం అంతా చిన్న ముక్కలుగా విసిరేయబడింది. విశ్వంలో నక్షత్రాలు, గెలాక్సీలు, గ్రహాలు, ఉపగ్రహాలు ఖగోళ వస్తువులుగా ఏర్పడ్డాయి. ఆప్షన్ డి ఏబిసి. కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 11 ఆన్సర్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏబిసి మొత్తం కరెక్ట్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. ప్రస్తుత విశ్వం ఎన్ని సంవత్సరాల క్రితము ఒక చిన్న అణువు నుండి ప్రారంభమైంది? ప్రస్తుతం విశ్వం ఎన్ని సంవత్సరాల క్రితమే ఒక చిన్న అణువు నుండి ప్రారంభమైంది? ఎన్ని సంవత్సరాల నుంచి? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఆన్సర్ చెప్పేదాకుండా. ఆప్షన్ ఏ 13.6 బిలియన్, ఆప్షన్ బి 13.5 బిలియన్, ఆప్షన్ సి 13.8 బిలియన్, ఆప్షన్ డి 13.7 బిలియన్.
క్వశ్చన్ నెంబర్ 12. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 13.7 బిలియన్ సంవత్సరాల క్రితమే ఒక చిన్న అణువు నుండి మన విశ్వం అనేది ప్రారంభమైంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 13. ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం విశ్వంలో కనీసం ఎన్ని గెలాక్సీలు ఉన్నాయి? ఆప్షన్ ఏ 125 బిలియన్, ఆప్షన్ బి 125 మిలియన్, ఆప్షన్ సి 120 బిలియన్, ఆప్షన్ డి 124 బిలియన్. ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం మన విశ్వం అనేది ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం విశ్వంలో కనీసం ఎన్ని గెలాక్సీలు ఉన్నాయి? క్వశ్చన్ నెంబర్ 13. ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం విశ్వంలో కనీసం ఎన్ని గెలాక్సీలు ఉన్నాయంటే 125 బిలియన్, 125 బిలియన్, 125 బిలియన్. ఖగోళ శాస్త్ర ప్రకారం కనీసం ఎన్ని గెలాక్సీలు ఉన్నాయంటే 125 బిలియన్ ఖగోళ శాస్త్రాలు ఉన్నాయి, గెలాక్సీలు ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 14. గెలాక్సీ ఒక అంచు నుండి మరో అంచుకు ఎంత దూరం ఉంటుంది? గెలాక్సీ ఒక అంచు నుండి మరో అంచు ఎంత దూరం ఉంటుంది అంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ ఎంత ఉంటుంది? ఆప్షన్ ఏ 1,25,000 కాంతి సంవత్సరాలు, ఆప్షన్ బి 1,25,000 కాంతి సంవత్సరాలు, ఆప్షన్ సి 1,21,000 కాంతి సంవత్సరాలు, ఆప్షన్ డి 1,24,000 కాంతి సంవత్సరాలు. గెలాక్సీ ఒక అంచు నుండి మరో అంచుకి ఎంత దూరం ఉంటుంది? క్వశ్చన్ నెంబర్ 14. క్వశ్చన్ నెంబర్ 14, ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. గెలాక్సీ ఒక అంచు నుండి మరో అంచుకి 1,20,000 కాంతి సంవత్సరాలండి. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 15. కాంతి సంవత్సరం అంటే ఏంటి? ఆప్షన్ ఏ దూరాన్ని కొలిచే ఒక ప్రమాణం, ఆప్షన్ బి భూమి యొక్క భ్రమణ వేగం, ఆప్షన్ సి కాంతి యొక్క సంవత్సరంలో ప్రయాణించే దూరం, ఆప్షన్ డి ఏ అండ్ సి. క్వశ్చన్ నెంబర్ 15, ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. కాంతి సంవత్సరం అనేది దూరాన్ని కొలిచే ఒక ప్రమాణం. ఓకేనా. కాంతి ఒక సంవత్సరం ప్రయాణించే దూరాన్ని మనం కాంతి అంటాం, ప్రమాణాన్ని మనం డి, ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 16. కాంతి సెకండ్కు ఎంత వేగంతో ప్రయాణిస్తుంది? కాంతి సెకండ్కి ఎంత వేగంతో ప్రయాణిస్తుంది? ఆప్షన్ ఏ 3,00,000 కిలోమీటర్లు, ఆప్షన్ బి 2,00,000 కిలోమీటర్లు, ఆప్షన్ సి 4,00,000 కిలోమీటర్లు, ఆప్షన్ డి 1,00,000 కిలోమీటర్లు. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 3,00,000 కిలోమీటర్లు. క్వశ్చన్ నెంబర్ 16, ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ 3,00,000 కిలోమీటర్లు అండి. నెక్స్ట్ క్వశ్చన్, 17వ క్వశ్చన్. విశ్వం సెకండ్కు ఎంత మేరకు విస్తరిస్తుంది? విస్తరణ నేటికి జరుగుతూనే ఉంది కదా, జరుగుతూ ఉంది. విశ్వం అనే సెకండ్కి ఎంత మేరకు విస్తరిస్తుంది? ఆప్షన్ ఏ 71 కిలోమీటర్లు, ఆప్షన్ బి 74 కిలోమీటర్లు, ఆప్షన్ సి 70 కిలోమీటర్లు, ఆప్షన్ డి 75 కిలోమీటర్లు. క్వశ్చన్ నెంబర్ 17, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. 70 కిలోమీటర్లు. విశ్వం సెకండ్కి ఎంత విస్తరిస్తుందంటే 70 కిలోమీటర్ల వరకు విస్తరిస్తుందండి. ఇప్పటికీ అలాగే విస్తరిస్తూ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. మన సౌర కుటుంబం శాస్త్రవేత్తల ప్రకారం ఎన్ని సంవత్సరాల క్రితం ఆవిర్భవించింది? మన సౌర కుటుంబం శాస్త్రవేత్తల ప్రకారం ఎన్ని సంవత్సరాల క్రితం ఆవిర్భవించింది? ఆప్షన్ ఏ 4.6 బిలియన్, ఆప్షన్ బి 4.5 బిలియన్, ఆప్షన్ సి 4.8 బిలియన్, ఆప్షన్ డి 4.7 బిలియన్. మన సౌర కుటుంబం శాస్త్రవేత్తల ప్రకారం ఎన్ని సంవత్సరాల క్రితం ఆవిర్భవించిందంటే ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం మన సౌర కుటుంబం అనేది ఆవిర్భవించిందని
శాస్త్రవేత్తల ప్రకారం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. మన సౌర వ్యవస్థలో సూర్యుడు మరియు ఎన్ని గ్రహాలతో రూపొందించబడింది? మన సౌర వ్యవస్థలో సూర్యుడు మరి ఎన్ని గ్రహాలతో రూపొందించబడింది? ఆప్షన్ ఏ 8, ఆప్షన్ బి 9, ఆప్షన్ సి 6, ఆప్షన్ డి 12. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 8. మన సౌర వ్యవస్థలో సూర్యుడు మరి ఎన్ని గ్రహాలతో రూపొందించబడిందంటే 8. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. క్వశ్చన్ నెంబర్ 20. సౌర కుటుంబంలోనే అతిపెద్ద గ్రహం ఏది? సౌర కుటుంబంలో అతిపెద్ద గ్రహం ఏది? ఆప్షన్ ఏ శని, ఆప్షన్ బి గురు, ఆప్షన్ సి భూమి, ఆప్షన్ డి మంగళ. సౌర కుటుంబంలో అతిపెద్ద గ్రహం ఏదంటే గురుడు అండి. ఓకేనా. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. గురుడు. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. గురుడు. దీన్ని మనం బృహస్పతి అంటాం, ఇంకో పేరు గురుడు. హిందూ పురాణాల ప్రకారం బృహస్పతి దేవతలకు గురువు, సూర్యుడి నుండి 5వ గ్రహం. ఇది మన సోలార్ సిస్టంలో పెద్ద గ్రహం. ఇది ఇతర గ్రహాల కంటే మొత్తం బరువు కంటే దీని బరువు 2 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఓకేనా. రోమన్ దేవత అయిన జూపిటర్ పేరు మీదుగా దీనికి ఆ పేరు వచ్చింది. మనం ఇంగ్లీష్లో జూపిటర్ అంటాం. ఇది సుమారుగా ఇంత డయామీటర్ కూడా 88,846 డయామీటర్లు ఉంటుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. చంద్రగ్రహణం ఎప్పుడు సంభవిస్తుంది? ఆప్షన్ ఏ భూమి, చంద్రుడు మరియు సూర్యుడి మధ్యకు వచ్చినప్పుడు. ఆప్షన్ బి చంద్రుడు, భూమి మరియు సూర్యుడి మధ్యకు వచ్చినప్పుడు. ఆప్షన్ సి సూర్యుడు, చంద్రుడు మరియు భూమి వరుసలో లేనప్పుడు. ఆప్షన్ డి చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నప్పుడు. చంద్రగ్రహణం అనేది ఎప్పుడు ఏర్పడుతుంది? చంద్రగ్రహణం ఎప్పుడు సంభవిస్తుందంటే చంద్రుడు భూమి నీడలోకి వెళ్ళినప్పుడు. ఓకేనా. భూమి నీడలోకి వెళ్ళినప్పుడు, సూర్యుడు మధ్యకు వచ్చినప్పుడు. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ భూమి మధ్యలో ఉండి సూర్యుడు మరియు ఇతర ఖగోళ వస్తువులు దాని చుట్టూ తిరుగుతుంది ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? ఈ క్వశ్చన్ క్లియర్గా వినండి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇంకోసారి రివైండ్ చేస్తానండి. భూమి మధ్యలో ఉండి సూర్యుడు మరియు ఇతర ఖగోళ వస్తువులు దాని చుట్టూ తిరుగుతాయి ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? ఎవరు ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారంటే భూమి మధ్యలో ఉండి. దీన్ని మనం భూకేంద్రిక సిద్ధాంతం అంటాము. ఓకేనా. టాలమీ. దీన్ని ఎవరు ప్రతిపాదించారంటే టాలమీ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించారు. దీన్నే మనం భూకేంద్రిక సిద్ధాంతం అంటాం. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. ఆప్షన్ బి టాలమీ సూర్యకేంద్రం. ఆప్షన్ సి ఇమాన్యుయల్ కాంట్ భూకేంద్రిక. ఆప్షన్ డి నికోలస్ కోపర్నికస్ భూకేంద్రిక. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. టాలమీ భూకేంద్రిక. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. సూర్యుడు కేంద్ర స్థానంలో ఉండి గ్రహాలు, ఉపగ్రహాలు మరియు ఇతర ఖగోళ వస్తువులు దాని చుట్టూ తిరుగుతాయి అని ప్రతిపాదించిన శాస్త్రవేత్త. సూర్యుడు మధ్యలో ఉండి సూర్యుడు చుట్టూ గ్రహాలు కానీ, ఉపగ్రహాలు కానీ, ఇతర ఖగోళ వస్తువులు తిరుగుట దాన్ని ఆ సిద్ధాంతాన్ని ఏమంటాం మనం? ఏ శాస్త్రవేత్త ప్రతిపాదించారు? దీన్ని మనం ఆప్షన్ ఏ నికోలస్ కోపర్నికస్ భూకేంద్రిక. ఆప్షన్ బి ఇమాన్యుయల్ కాంట్ సూర్యకేంద్రిక. ఆప్షన్ సి నికోలస్ కోపర్నికస్ సూర్యకేంద్రిక. ఆప్షన్ డి టాలమీ భూకేంద్రిక సిద్ధాంతం. ఓకేనా. సూర్యుడు మధ్యలో ఉండి సూర్యుడి చుట్టూ ఇతర గ్రహాలు కానీ, ఉపగ్రహాలు కానీ, ఖగోళ వస్తువు కానీ తిరగటాన్ని ఎవరు ప్రతిపాదించారు? ఆ సిద్ధాంతాన్ని ఏమంటారంటే నికోలస్ కోపర్నికస్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. దీనిని సూర్యుడి మధ్యలో ఉన్నదని సూర్యకేంద్రిక సిద్ధాంతం అని అంటాం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. గ్రహాలు, సూర్యునితో సంబంధం ఉన్న ధూళి మరియు వాయువులతో కూడిన మేఘము
మేఘము నుండి ఏర్పడ్డాయి అని ప్రతిపాదించిన శాస్త్రవేత్త. అలాగే ఈ శాస్త్రవేత్త యొక్క సిద్ధాంతం ఏంటి? గ్రహాలు సూర్యుడితో సంబంధం ఉన్న ధూళి మరియు వాయువులతో కూడిన మేఘం నుండి ఏర్పడ్డాయి. ఈయన ఏం ప్రతిపాదించాడంటే గ్రహాలు కానీ సూర్యుడితో సంబంధం ఉన్న ధూళి కానీ ఇతర ఏవైనా వస్తువులైనా మేఘాల నుండి ఏర్పడ్డాయని ఈ శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. దీని ఏ సిద్ధాంతం అంటారు? ఏ శాస్త్రవేత్త ప్రతిపాదించాడు చెప్పండి. ఆప్షన్ ఏ టాలమీ భూకేంద్రిక సిద్ధాంతం, ఆప్షన్ బి టాలమీ సూర్యకేంద్రిక సిద్ధాంతం, ఆప్షన్ సి ఇమాన్యుయల్ కాంట్ నిహారిక పరికల్పన సిద్ధాంతం, ఆప్షన్ డి నికోలస్ కోపర్నికస్ భూకేంద్రిక సిద్ధాంతం. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చెప్పండి. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఇమాన్యుయల్ కాంట్ అనే శాస్త్రవేత్త ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. దీన్ని నిహారిక పరికల్పన సిద్ధాంతం అని అంటాం. ఓకే, న్యూబులర్ పరివార సిద్ధాంతం అని కూడా అంటారు, ఇంకో పేరు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. సూర్యుడు కేంద్రస్థానంలో ఉండి గ్రహాలు ఉపగ్రహాలు మరియు ఇతర ఖగోళ వస్తువులు దాని చుట్టూ తిరుగుతాయని ప్రతిపాదించిన శాస్త్రవేత్త. సారీ అండి, ఈ క్వశ్చన్ సెకండ్ టైం రిపీట్ అయింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. సూర్యునికి చాలా దగ్గరగా కానీ చాలా దూరంగా కానీ లేని గ్రహం. సూర్యునికి చాలా దగ్గరగా కానీ చాలా దూరంగా కానీ లేని గ్రహం. అటు దగ్గరగా లేదు, అటు దూరంగా లేని గ్రహం ఏది? ఆప్షన్ ఏ శని గ్రహం, ఆప్షన్ బి గురు, ఆప్షన్ సి భూమి, ఆప్షన్ డి శుక్రుడు. ఏ గ్రహము అతి దగ్గర కానీ అతి దూరంగా లేదంటే సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు, భూమి అండి. మనకు అందుకే అతి మరీ చల్లగా ఉండదు, మరి కూల్గా ఉండదు. ఎందుకంటే మన భూమి అనేది మధ్యలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. భూమి ఎన్ని పొరలను కలిగి ఉంటుంది? భూమి ఎన్ని పొరలను కలిగి ఉంటుంది? క్వశ్చన్ ఆప్షన్ ఏ 5, ఆప్షన్ బి 4, ఆప్షన్ సి 6, ఆప్షన్ డి 3. భూమి ఎన్ని పొరలను కలిగి ఉంటుంది? మా టయానికి రాదేంది ఇది? అసలు ఏ రకంది అన్న ఇది? భూమి ఎన్ని పొరలను కలిగి ఉంటుందంటే 3 పొరలను కలిగి ఉంటుందండి. 1 ఫస్ట్ పొరను మనం అంటే భూపటలము, 2 భూ ప్రవాహము, 3 భూకేంద్రం. ఈ 3 పొరలను కలిగి ఉంటుంది. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. భూమి ఎన్ని పొరలను కలిగి ఉంటుందంటే 3 పొరలను. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇక్కడ వరకు అయితే క్వశ్చన్స్ అయిపోయినాయండి ఈరోజు. నెక్స్ట్ క్వశ్చన్స్ అనేది నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాము. ప్రతిరోజు ఒక లెసన్కి సంబంధించినవి ఇలా ప్రాక్టీస్ బిట్స్ అనేది మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.